జియో ఫ్రీ ఏఐ కోర్స్ వీక్ 2 రివ్యూలో క్విజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్విజ్‌లో బేసిక్‌గా 3 టాపిక్స్ అయితే టచ్ చేశారు. ఏఐ ఇమేజ్ జనరేషన్ గురించి, ఏఐ వీడియో జనరేషన్ గురించి, అలాగే జనరల్ టాపిక్స్, కాపీరైట్స్ గురించి. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా ఒక ఐడియా అయితే వస్తుంది. క్విజ్‌లో ఎలాంటి క్వెషన్స్ అయితే ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు, మీరు ఈ అసైన్‌మెంట్ కంప్లీట్ చేయకపోయినా కూడా ఈ ఏఐ క్వెషన్స్ వేరే దగ్గరైతే యూజ్ అవుతాయి. ఒకవేళ మీరైతే ఈ ఏఐ కోర్స్‌ని చేస్తుంటే తప్పకుండా ఈ క్విజ్‌నైతే చూడండి. ఈ క్విజ్ వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ అసైన్‌మెంట్స్ కంప్లీట్ అవ్వటానికి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్‌గా 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి నా థాట్ ప్రాసెస్ క్విజ్ చేసే టైంలో ఎలా ఉంది. సెకండ్ నా థాట్ ప్రాసెస్ మీరు క్విజ్ ప్రిపేర్ అవ్వటానికి, అలాగే అటెంప్ట్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. అలా అని సేమ్ ఇవే క్వెషన్స్ వస్తాయని గ్యారంటీ అయితే లేదు. క్వెషన్స్ రావచ్చు లేదా ఈవెన్ ఆప్షన్స్ కూడా జంబుల్డ్‌గా ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడాల్సింది థాట్ ప్రాసెస్ ఎలా మనం క్వెషన్స్‌ని ఆన్సర్ చేస్తున్నామని. ఓకేనా? హలో ఎవరీవన్. ఐ యామ్ ఆర్‌కే. వీక్ 2 అసైన్‌మెంట్ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేయకపోతే ఆ ఫుల్ వీడియో నేనైతే రికార్డ్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే లింక్ పైన ఇస్తున్నాను. ఒకసారి చూడండి. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీరు వీడియో చూస్తున్న ఏ టైంలో అయినా మీకు నచ్చినట్లయితే వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి. అది నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది. మన ల్యాబ్కి వెళ్దామా? లెట్స్ స్టార్ట్. ఈ క్విజ్లో అయితే 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం 8 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనకి 8 క్వశ్చన్స్ స్కోర్ రాకపోయినా కూడా మల్టిపుల్ టేక్స్ అయితే తీసుకోవచ్చు. కానీ ఎన్నిసార్లు అయితే మనం అటెంప్ట్ చేసాం అనేది డాష్ బోర్డ్లో అయితే కనబడుతుంది. అది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి. కీప్ వాచింగ్. సే ఆల్ ది బెస్ట్ టు మీ. Question 1. The diffusion process for creating AI images works in a clever backward way. What is the AI primarily trying to do? ఇది ఇమేజ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక ఇమేజ్ జనరేట్ అవుతున్నప్పుడు అది ఎలా జనరేట్ చేస్తుంది ఏఐ అనేది. సో ఈ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు తివారీ గారు. యాడ్ మోర్ అండ్ మోర్ స్టాటిక్ నాయిస్ టు క్లియర్ ఇమేజ్ కాదు, కేర్ఫుల్లీ రిమూవ్ నాయిస్. ఓకే, బేసిక్లీ ఇది ఎలా ఉంటుందంటే డిఫ్యూజన్ అనేది ఫస్ట్ ఇది బ్యాక్వర్డ్ అనమాట. సో ఫస్ట్ కంప్లీట్గా నాయిస్లా ఉంటుంది, స్లోగా ఆ నాయిస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో కేర్ఫుల్లీ రిమూవ్ ఇది కరెక్ట్. సో ఇది బేసిక్గా ఇది అయితే మల్టిపుల్ ఇమేజ్ని తీసుకొని పిక్ చేసుకొని చేయటం అలాంటివి ఏం జరగదు. మోస్ట్ పాపులర్ కూడా కాదు. సో బి అయితే కరెక్ట్. ఓకేనా? క్లికింగ్ ఆన్ చెక్. పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Analogy, AI is your co-pilot but you are the pilot. కరెక్ట్? అఫ్ కోర్స్ కదా, మనం పైలట్, ఏఐ అనేది కో పైలట్ మనతో ఉంటుంది. సో మన జర్నీ మనం డిసైడ్ చేసుకోవాలి, ఏఐ కాదు. సో దాన్ని రెస్పాన్సిబిలిటీ అయితే మనం తీసుకోవాలి. ఎంఫసైజెస్ వాట్ అబౌట్ ద యూజర్స్ రోల్. ద ఏఐ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద యూజర్. కాదు కదా. ద యూజర్ మస్ట్ హ్యావ్ లైసెన్స్ టు యూజ్ ఏఐ. అది కూడా కాదు. The user is ultimately responsible for the final outcome and making the key decisions. The AI cannot function without the user's input and direction. ఇది కాదు. సో బేసిక్గా ఏంటంటే మనం పైలట్, ఏఐ అనేది కో పైలట్. ఆల్వేస్ రిమెంబర్ ఇట్. ఏఐ హ్యూమన్స్ని రీప్లేస్ చేయదు. మనం ఎప్పుడు బాస్, ఏఐ అనేది జస్ట్ అసిస్టెంట్. హ్యూమన్స్ ఆల్వేస్ బాస్. చెక్. గుడ్. యాజ్ ఎక్స్పెక్టెడ్. అంత కాంప్లికేటెడ్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్కి వెళ్దాం. వాట్ ఈస్ ద ప్రాక్టికల్ మెథడ్ ఫర్ క్రియేటింగ్ ఏ షార్ట్ వీడియో స్టోరీ యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కరెంట్ ఏఐ టూల్స్? టైపింగ్ ద ఎంటైర్ స్టోరీ ఇంటూ ఏ సింగిల్ టెక్స్ట్ వీడియో జనరేటర్ అండ్ గెటింగ్ ఏ పర్ఫెక్ట్ మూవీ. అది కాదు. జనరేటింగ్ కీ సీన్స్ యాజ్ సపరేట్ ఇమేజెస్ అండ్ యూజింగ్ ఏ వీడియో ఎడిటర్ టు యాడ్ మోషన్ అండ్ ట్రాన్సిషన్స్. ఇది కరెక్ట్ అయి ఉండాలి. ఫిల్మింగ్ ది హోల్ స్టోరీ ఎవర్ సెల్ఫ్ అండ్ యూజింగ్ ఏఐ ఓన్లీ టు చేంజ్ ది బ్యాక్గ్రౌండ్ కాదు. ఇట్ ఈస్ నాట్ యెట్ పాసిబుల్ టు క్రియేట్. పాసిబుల్ అండి, ఆల్రెడీ చాలా వచ్చాయి కదా. ఇది కరెక్ట్. ఓకే, విల్ గో నెక్స్ట్. ఓకే అండి, మనం ఇప్పుడు క్వశ్చన్ 4కి వచ్చాం. వాట్ ఈస్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ లేటెంట్ స్పేస్
in the context of AI image generation. The computer's hard drive where it stores all the images it has seen కాదు. ఒక కంప్యూటర్ స్టోర్ చేసేది ఏ అవుతుందండి. ఎస్ చాలా పెద్దది ఇన్విజిబుల్ మ్యాప్ వేర్ సిమిలర్ కాన్సెప్ట్స్ లైక్ టైగర్ అండ్ లయన్ ఆర్ లొకేటెడ్ క్లోజ్ టుగెదర్ మ్యాథమెటికలీ. కరెక్ట్, మ్యాథమెటికల్గా యాక్చువల్గా ఏ ఇమేజ్ అన్ని జనరేట్ అవుతాయి. కరెక్ట్, ఇది బి అని అనిపిస్తుంది. టెంపరీ ఫైల్ దట్ ఈస్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద డీనాయిసింగ్ ప్రాసెస్. డీనాయిసింగ్ ప్రాసెస్కి కాదు. ఏ సెక్యూర్ ఆన్లైన్ గ్యాలరీ వేర్, ఇది కూడా కాదు. సో బి అని నేను నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు? ఒకసారి పాస్ చేసి చెప్పండి. గుడ్. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. నాకైతే ఈ కాన్సెప్ట్ అయితే తెలియదు యాక్చువల్గా. ఇమేజ్ అనేవి ఎలా జనరేట్ అవుతాయి, మ్యాథమెటికల్గా ఎలా జనరేట్ అవుతాయి నాకైతే తెలియదు. ఆ సెషన్లో నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి మనం క్వశ్చన్ నెంబర్ 5లో ఉన్నాం. వెన్ అన్ ఏఐ జనరేట్స్ అన్ ఇమేజ్ ఫ్రమ్ టెక్స్ట్, కరెక్ట్ చెప్పాను కదా, ఇమేజ్ అనేది టెక్స్ట్ నుండి జనరేట్ అవుతుంది. వాట్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ డూయింగ్? సర్చింగ్ ద ఇంటర్నెట్ ఫర్ ఏ సిమిలర్ ఇమేజ్ అండ్ కాపింగ్ ఇట్ కాదు. స్టిచ్చింగ్ టుగెదర్ పార్ట్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ కాదు, ఎప్పుడు అలా చేయదు. బిల్డింగ్ ఏ న్యూ ఇమేజ్ ఫ్రమ్ ది స్క్రాచ్ పిక్సెల్ బై పిక్సెల్ బేస్డ్ ఆన్ ఇట్స్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. 200% ఇదే కరెక్ట్. ఎందుకంటే నేను జస్ట్ 30 మినిట్స్ ముందే లైవ్ వీడియో చూశాను. ఎగ్జాక్ట్గా వీడియోలో ఉన్న కాన్సెప్ట్ ఇది. చెక్ చెప్పా కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ టెంపోరల్ కోహెరెన్స్? ఓకే, ఆఫెన్ కన్సిడర్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏ వీడియో జనరేషన్. నాకు అర్థం కాని విషయం, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఇమేజ్ జనరేషన్ మీద అడుగుతున్నారు ఇప్పుడు వరకు. లెట్స్ ఎన్ష్యూరింగ్ ద వీడియో హ్యాస్ ఎ క్లియర్ బిగినింగ్ అండ్ మిడిల్ అండ్ ఎండ్ కాదు. మేకింగ్ ష్యూర్ ద వీడియోస్ కలర్ ఆర్ బ్రైట్ అండ్ అట్రాక్టివ్ కాదు. కీపింగ్ ఆల్ ది డీటెయిల్స్ లైక్ క్యారెక్టర్స్, షర్ట్ కలర్ కన్సిస్టెంట్ ఫ్రమ్, ఎగ్జాక్ట్లీ ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తివారీగా చెప్పారు. సో ప్రతిదీ చాలా డీటెయిల్గా చూస్తుంది. ఏమో చిన్న డౌట్ అయితే ఉంది, కానీ చెక్ కొడదాం. కరెక్ట్ అండి. 6 క్వశ్చన్స్. 7th క్వశ్చన్కి వచ్చాం. హౌ డస్ అన్ ఏఐ అప్లై అన్ ఆర్టిస్టిక్ style like pencil sketch or in the style of Madhubani painting to a subject it's creating? It finds a sketch of the subject online and copies it, అది కాదు. It applies a simple pre-made filter like a social media app, కాదు. It uses its mathematical and understanding of the pattern, lines, colors of the defined style and that applies to the new subject. It can only create image. నాకైతే ఒక బండ గుర్తండి, ఏఐ ఇమేజ్ అనేవి మ్యాథమెటికల్గానే జనరేట్ అవుతాయి. సో ఎక్కడైతే మ్యాథమెటికల్ ఉందో అదైతే నాకు గుర్తుంది. సో దాని బేస్ మీద అట్ ది సేమ్ టైం ఈ 3 ఆప్షన్స్ అయితే గ్యారంటీగా కాదు. సో చెక్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 8. మనం ఈ క్వశ్చన్ కానీ కంప్లీట్ చేస్తే మన క్విజ్ డన్. If you wanted to show a sequence of historical events in order, what kind of visual aid would an AI be best generating quickly? A pie chart, a 3D model, a timeline, a Venn diagram. If you wanted to show a sequence of historical events in order, what kind of visual aid would an AI? Yeah, sorry. Obviously, right? ఏదైనా ఒక హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మనం చూపించాలంటే టైమ్ లైన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకు? కరెక్ట్, టైమ్ లైన్. పై చార్ట్లో మనం చూపించాం. పై చార్ట్లో తెలుసు కదా, సింపుల్ కాన్సెప్ట్ మర్చిపోయాను. నేను ఏదో అనుకున్నాను యాక్చువల్గా. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, టైమ్ లైన్. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించి నాకు తెలిసిన కాన్సెప్ట్స్ కూడా మర్చిపోయాను. ఏదో టఫ్గా ఉంటుందని ఎక్కువ ఆలోచించాను. సింపుల్, ఎందుకంటే ఇది నా వర్క్లో డైలీగా యూజ్ చేస్తుంటాను, బట్ స్టిల్ మర్చిపోయాను. సారీ ఫర్ ది కన్ఫ్యూజన్.
8 క్వెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మన క్విజ్ అయితే ఇంక పాస్ అయిపోయినట్లే. 9th క్వెషన్‌కి వెళ్తున్నాం ఎనీవే. క్వెషన్ నెంబర్ 9. వై ఈస్ క్రియేటింగ్ అండ్ షేరింగ్ ఫేక్ ఎంబారసింగ్ ఇమేజెస్ ఆఫ్ రియల్ పీపుల్ ఏ సీరియస్ ఎథికల్ ప్రాబ్లమ్? ఆబ్వియస్లీ అండి. ఎప్పుడు కూడా ఏఐ మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లుగా చేయకండి ప్లీజ్. అది కొంతమంది లైఫ్‌ని కూడా స్పాయిల్ చేస్తుంది. ఇట్ ఈస్ టూ మచ్ కంప్యూటర్ ప్రాసెసింగ్ ప్రాబ్లమ్ అంటే ఇట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ bullying, spreading misinformation, damaging. Yeah, obviously some are repetition. Usually low quality. Correct. Repetition. ఓకేనా? ఎప్పుడు అలా చేయకండి ప్లీజ్. సారీ, కొంచెం సీరియస్గా మాట్లాడానా అనిపించింది, అందుకే చెప్పాను. క్వశ్చన్ 10. వాట్ ఈస్ ద మోస్ట్ ఎథికల్ అండ్ ఎఫెక్టివ్ వే టు యూజ్ అన్ ఏఐ ఫర్ ఎ స్కూల్ ఎస్ఐ? ఎప్పుడు కూడా ఏఐ క్రెడిట్స్ ఏఐకి ఇచ్చేయాలి. మీ స్కూల్ అసైన్మెంట్స్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కాపీ పేస్ట్ డైరెక్ట్గా చేయకూడదు. మనం బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటూ ఏఐని అంటే ఏఐ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోకూడదు. ఏఐని మీ టీచర్ అనుకోవాలన్నమాట. మీరేమైనా క్వశ్చన్స్ అడగటం నేర్చుకోవాలి ఏఐ నుండి, అంతే తప్ప ఏఐ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనం ఏఐ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యామో ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుంది. ఏఐ విల్ బికమ్ బాస్. మనం ఎప్పుడు ఏఐని అసిస్టెంట్ లాగా ఉంచాలి, బాస్ని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, బాస్ మీరే. మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏం చేయదని కూడా మర్చిపోయాను. వాట్ ఈస్ ద మోస్ట్ ఎథికల్ అండ్ ఎఫెక్టివ్ వే టు యూజ్ అన్ ఏఐ ఫర్ స్కూల్ ఎస్ఐ? కాపీ అండ్ పేస్ట్ ది ఏఐస్ ఎంటైర్ ఆన్సర్ కాదు. యూజ్ ది ఏఐ టు బ్రెయిన్ స్టార్మ్ ఐడియాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ దెన్ రైట్ ది ఎస్ఐ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సబ్మిట్ ది ఏఐ వర్క్స్ అండ్ హోప్ ద టీచర్ డస్ నాట్. మీ టీచర్స్ కూడా ఒకప్పుడు స్టూడెంట్సే, అది మర్చిపోకండి. టీచర్స్కి ఏం తెలియదు అనుకోకండి, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. Ask the AI to write the essay in way that sounds exactly like కాదు. సో 200% చెక్ అయితే కరెక్ట్. డన్ డస్టెడ్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ కంప్లీటెడ్ ద క్విజ్. అండ్ రిజల్ట్ చూద్దాం. క్విజ్ అటెంప్ట్స్ చూద్దాం. 100%. ఫస్ట్ అటెంప్ట్లో 100% క్విజ్ కంప్లీటెడ్. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి కామెంట్లో డన్ ఆర్ క్యాన్ పెట్టండి. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి, అది నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది. మన ఛానల్ని ఒక ఫ్రెండ్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.